కాదు, ఆ సువార్త చెప్పడం అనే ఒక అర్థం వచ్చింది. అది ఇంగ్లీష్లో చూస్తే ఏమవుతుందో షూ, SHEWలో షూ అంటే చూపించడం. ప్రభు వచ్చే వరకు ఆయన గుణాతిశయములను చూపించాలి. మీరు ఆయన ఏమన్నాడు? ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నాడు. తగ్గిపోవాలి అటువంటి అనుభవం. ప్రియులురా, ఇటువంటి అనుభవంలో మనం తీసుకొచ్చేది దేవుని ఆత్మ. ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచి కరువుగా ఉన్నాడంటే, నేను ఒకసారి ఏం చేస్తూ వచ్చావు అంటే, మొన్న పక్కది ఇచ్చేస్తా అన్నాడు ఒక ఆయన, మా యపప్రో తమ్ముడు. అనే ఇచ్చేస్తాడంట 2 లక్షలు. ఎప్పటి నుంచో ఆశ ఉంది నాన్నగారికి ఆ స్థలం కొనాలని. పాతల వారి అన్న ఇచ్చేస్తారంట. అది సంతకాలు అన్నీ అయిపోయినాయి. ఏమవుతావు? ఇంకా అడ్వాన్స్ ఇస్తావు. ఇంకా ఒక 30,000 40,000 ఉంచుకో, 2,50,000 తర్వాత ఇచ్చేస్తాం అనేసి మాట్లాడేసుకున్నాం. అంతా తర్వాత ఏం చేస్తూ వచ్చాడు, ఆయన మనవడు అంట, ఆయన వచ్చి ఆయన నమ్మనన్నాడు. అంతా అయిపోయింది. అంటే మనం ఏం రాసి అగ్రిమెంట్, రేపు నీ స్వాస్థ్యానికి అగ్రిమెంట్. ఎక్కడ పరలోక ముందు ఉన్నటువంటి స్వాస్థ్యము వాడబారని చెప్పండి. తేజోవాసులైన స్వాస్థ్యము, పరిశుద్ధమైనటువంటి మనందరి స్వాస్థ్యం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఈ లోకంలో ధనము తుప్పుపట్టేది, కానీ పరలోకమైన పరిశుద్ధమైన స్వాస్థ్యానికి ఆయన ఏం చేస్తున్నాడంటే వ్యక్తిగత పూచికతగా ఉంటున్నాడు. అంటే రిజిస్ట్రేషన్ చేశాడు. నీకు ఒక స్థలం నీకుంది, అందుకనే అంటాడు, నా తండ్రి ఇంట అనేక స్థలములు కలవు, లేని ఎడల మీతో నేను చెప్పుతున్నాను. నీకు ఒక స్థలం ఉంది, నాకు ఒక స్థలం ఉంది, అక్కకు ఒక స్థలం ఉంది. మన స్థలాలు అక్కడ ఉన్నాయి. అందుకనే అనుభవంలో మన అందరం ఈ లోకంలో మన వైపు ఈ లోకం వైపు చూడకుండా ఆయన పైన కింద ఉన్నటువంటి పైన ఉన్నటువంటి వరకు పడేట అనుభవం. స్వాస్థ్యముగా సంచకరువుగా ఉన్నాడు. రిజిస్ట్రేషన్ అయిపోయింది. నీ ఆత్మ, పరిశుద్ధాత్మ చేసేటువంటి 6వ పని ఏంటంటే, పరిశుద్ధాత్మ నీకు సంచి కరువుగా ఉంటాడు. ఈ స్థలం పలానా మోజెస్ గారిది, లేకపోతే పలానా స్థలం. ఆయన స్వాస్థ్యం ఉంది. మన స్వాస్థ్యం ఎక్కడ ఉందండి? ఆయన స్వాస్థ్యం ఎక్కడ ఉంది? ఇప్పుడు భూలోకంలోనే ఉన్నాం మనం. మనమే ఆయన స్వాస్థ్యము. అందుకనే అంటున్నాడు, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యం. మన అందరినీ స్వాస్థ్యంగా ఇచ్చాడు దేవుడు. ఎవరికి? ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు వారికి రాజ్యం చేసేటువంటి అనుభవం. పిల్లరా, ఆయన స్వాస్థ్యము మనమై ఉన్నాము. మన స్వాస్థ్యం అక్కడ ఉంది. మన స్వాస్థ్యానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? సంచకరువుగా ఉన్నాడు. అంటే రిజిస్ట్రేషన్ గా నీ ఇల్లు భద్రపరచబడి ఉంది అని ఎరుగు. ఎవరో వెళ్ళరు అక్కడ. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీకు స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నాను. నేనుండు స్థలంలో మీరుండులాగనా? ఆయన స్థలంలో ఉండాలంటే మనం ఏమవ్వాలండి? పరిశుద్ధపరచబడినట్టు వారమై ఉండాలి. ఎలా పరిశుద్ధపరచబడతావు? అడుగడుగునా నేను రెప్పపాటున పాపను ఒప్పుకుంటాను. ఎందుకు అనుకుంటాను? ఒక ఆయన ఏమైనా ఫెలోషిప్లో సాక్ష్యం చెప్పడానికి నిలబడితే అన్ని బూతులే. అక్కడ ఎక్కడున్నారు? నాకైతే చెవులు కూర్చున్నాను, ఇలా కూడా ఉంటారా అనుకున్నాను. అన్నీ చెప్పేసుకున్నాడు. అయితే నేను అది గమనించాను. ఎందుకంటే వారు శ్రేష్టమైన పునరుద్ధానాన్ని కొరకు వేగిర పడుతూ వారి మనసును అలాగా సిద్ధపరచుకుంటున్నారు. ప్రియులరా,
పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడాలంటే మన పాపములు మనం ఒప్పుకుని ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి బంధకముల నుండి మనల్ని అసలు ఈ నేను నిలబెడతాను మా మంజలి గారు, అందుకని ఓకేనే ఎక్కడ ఇవ్వలేదు. సరే నేనే కూర్చుందాం అనుకున్నాను. సరే అన్న చెప్తావు అంటే చెప్తాను. సరే కాబట్టి పిల్లల మనకి ఎక్కడ పరిశుద్ధపరచబడాలి. ఎలా పరిశుద్ధపరచబడతావు చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక ఇంకా చివరికి వచ్చేసాను. 7 అనుభవాలు మరొకసారి జ్ఞాపకం చేసుకుని కూర్చుంటాను. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి మొదటి వచనం యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన చేసుకోండి పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడటకును ఏర్పరచబడినటువంటి వారికి అంటూ రాస్తూ వచ్చాడు. ఇక్కడ సంఘానికి రాస్తూ వచ్చినటువంటి మాటలు ఇంకా చదవద్దండి. ఆత్మ వలన పరిశుద్ధాత్మ వలన మనకు పరిశుద్ధపరచబడుతున్నాం. అందుకనే మన చూపులో పరిశుద్ధత ఉండాలి, మన ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి. ఒకవేళ లేకపోతే ఏం చేస్తాం చూడండి. యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి ఏర్పరచబడ్డావంటేని ప్రతి పాపము నుండి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను పవిత్రపరుస్తాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మీరు వెలుగులో ఉండగలవా, అనగా ఆయన మార్గంలో నడిచిన ఎడలా, ఆయన వాక్యములో మీరు నిలిచి ఉండిన ఎడలా ఏం చేస్తాడో చిన్న తప్పుని లెక్కలోకి తీసుకురాడు. ఆయన రక్తము చేత ఏం చేస్తాడు? మిమ్మల్ని అలా కడగబడ్డానికి ఏం చేయబడాలంటే ఏర్పరచబడి ఉండాలి. నన్ను కడిగే అంటే ఉట్టిది. ఎవరైతే ఏర్పాట్లు ఉంటారో ఆ రక్తం వలన వారు ఆ రక్తం ప్రోక్షించబడడానికి అర్హులు ఏర్పరచబడి ఉంటారు కనుక పరిశుద్ధపరచబడినటువంటి అనుభవంలో ఉంటారు. ఈ ఏడు అనుభవాలు పరిశుద్ధాత్మ చేసేటువంటి అనుభవాలు. ఈ అనుభవాల్లో మొట్టమొదటి అనుభవం గురించి చూద్దాం. మొట్టమొదటి అనుభవము మారు మనసు పొందడమే, నూతన స్వభావం పొందడమే, మన మనసు దేవుని వైపు తిప్పబడమే పరిశుద్ధాత్మడు చేసేటది. యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పింప చేయడమే పరిశుద్ధాత్మ చేసేటువంటి రక్షణ కార్యం మొట్టమొదటిది. రెండవది ఐక్యపరచబడట. ఈరోజు మన చిరునవ్వుతో ఈరోజు నువ్వు దేవుని నమ్ముకున్నావా, నేను దేవుని నమ్ముకున్నా, ఆయన శిలువ మరణం పునరుద్ధానాలు విశ్వాసం ఉంచావా, నేను విశ్వాసించాను అని ఏం చేస్తాం? ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నాయి. ఆ ఐక్యత దేవుడు పరిశుద్ధాత్మలో చేసేటువంటి రెండవ కార్యము. మూడవ కార్యము ముద్రించబడేటువంటి ఆ కార్యము. ఎవరిని నిన్ను అపహరించకుండా ఏం చేస్తాడంటే ఆయన ఆత్మ చేత ముద్రించబడినటువంటి అనుభవంలోకి తీసుకొస్తాడు. ముద్రించుట. నాలుగవ కార్యము ప్రత్యక్షపరచబడుట. ప్రత్యక్ష కలిగినటువంటి మనసునిచ్చుట. ఎలాగా గాలిలో దేవుడితో పెట్టుకున్నట్టుగా నువ్వు వెంబడించలేవు. దేవుని పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ సేవించేటువంటి అనుభవంలోకి దేవుడు ఆ ప్రత్యక్షతనిచ్చి ప్రత్యక్షత కలిగినటువంటి మనసునిచ్చి నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఐదవది విశ్వాసము బలపరచబడాడు. అంతరంగ పురుషుని బలపరచడం. నీ విశ్వాసంలో అంతరంగ పురుషునిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు బలపరచేటటువంటి పరిస్థితి పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని. ఆరవది ఆత్మ నీ స్వాస్థ్యానికి సంచి కరువుగా ఉంటుంది. అంటే అంటే రిజిస్ట్రేషన్ గా, అంటే వ్యక్తిగత పూచికతగా నీ నివాస స్థలానికి ఆయన మనసు
కాబట్టి ప్రియులరా, మన స్వాస్థ్యానికి పరిశుద్ధాత్మ చేసేటువంటి పనులు నాన్నగారు అనేకమైనటువంటి విషయాలు రాశారు. ఎంతకన్నా ఎక్కువ విషయాలు రాశారు. అది మీకు అందజేయాలని ఆశపడుతున్నాను. వచ్చి పరిస్థితిలో అయితే అది ప్రింట్ చేయడానికి ఇష్టపడతాను. కాబట్టి సంచి కరువు తర్వాత నేను పరిశుద్ధాత్మ చేసే పరిశుద్ధ పరచబడతాయి, రక్త ప్రోక్షణలోకి తీసుకొస్తారు. ఏర్పరచబడినటువంటి పరిస్థితిలో ఉంటే పరిశుద్ధాత్మ చేస్తూ నిన్ను కడుగుతే శుద్ధీకరించేది. ఈ ఆత్మానుభవంలో మనం సాగిపోవడానికి దేవుని ఆత్మ మీ అందరి మీదకి దిగి వచ్చినట్లుగా, దేవుని ఆత్మ పూర్ణతలో తీసుకుని వచ్చినట్లుగా దేవుని మహాకృప మీకు సహాయం చేయను కాక.